హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎస్వివి వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే 5 అట్లా అవుతుంది టైం వచ్చేసి. నాకైతే ఈరోజు బ్లౌజులు అయితే ఉన్నాయి. ఇంకా బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి ఇంకా ఎర్లీగా అయితే లెక్చారనమాట. ఇవి వచ్చేసి లైనింగ్ బ్లౌజెస్. ఇంకా 5 కదా టైం వచ్చేసి. బయట చీకటిగానే ఉంది, కానీ చల్లటి గాలి అయితే వేస్తూ ఉందన్నమాట. పైన రూమ్లో అయితే మిషన్ అయితే ఉంటుంది కదా, మిషన్ దగ్గరికి అయితే వచ్చాయన్నమాట. మిషన్ దగ్గర చూసి దడుచుకోమాకండి, ఎందుకంటే కట్ పీసెస్ అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి మిషన్ దగ్గర. వేస్ట్ పీసెస్ అవి అయితే క్లీన్ చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు. ఇంకా అట్లయితే అయిపోతుంది. ఈరోజు అయితే తప్పనిసరిగా క్లీన్ చేయాల్సిందేను. ఈరోజు లైనింగ్ జాకెటు లైనింగ్ అయితే జాయిన్ చేయడంలో కొన్ని టిప్స్ అయితే, అంటే నాకు తెలిసినవి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానండి. ఈరోజైతే లైనింగ్ జాకెట్ అయితే స్టిచ్చింగ్ చేద్దామని పెట్టుకున్నా కదా. ఇవి వచ్చేసి ముందుగానే కటింగ్ చేసి పెట్టుకున్నా కదా. ఇంకా ఇవైతే క్రాస్ బెల్ట్లు అవైతే తీయాలి. ఇంకా నెక్ పీస్లు అవన్నీ తీయాలన్నమాట. మెడపట్టి చేస్తాం కదా, అవన్నీ నేను మిషన్ మీద కట్ చేద్దామని చెప్పేసి నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ముందుగా నేను ఫస్ట్గా నేను జాయిన్ చేసేది లైనింగ్ వచ్చేసి హ్యాండ్స్కి. ముందైతే హ్యాండ్స్కి లైనింగ్ అయితే జాయిన్ చేసేస్తాను. చూడండి, ఇక్కడైతే 2 పీసెస్ అయితే వచ్చినాయి కదా. ఈ 2 పీసెస్ కటింగ్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే లైనింగు. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ క్రాస్ అయితే తీస్తాము. ఈ క్రాస్ అనేది మనకి ముందు పక్కన అయితే రావాలి. చూడండి, లైనింగ్ అతికేసేటప్పుడే ముందు పక్కన ఆ క్రాస్ అయితే వేసుకోవాలి. లైనింగు ఇటు పక్కన వేసుకుంటే మనకి రైట్ హ్యాండ్ అనమాట. అదే అటు సైడ్ వేసుకుంటే క్రాస్ అనేది లెఫ్ట్ హ్యాండ్ కింద అయితే వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా వచ్చేసేసి. ఒక్కొక్కసారి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటిది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లైనింగు హ్యాండ్స్కి ఎలా జాయిన్ చేయాలనేది నేను నేర్చుకునేటప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండేది. తర్వాత వచ్చేసి ఇలాంటి బండ గుర్తులు అయితే కొన్ని అయితే పెట్టుకున్నాను. బ్లౌజు నేర్చుకునేటప్పుడు బ్లౌజెస్ లైనింగ్ అతికేసేటప్పుడు మట్టి చాలా కన్ఫ్యూజన్గా అయితే ఉండేదన్నమాట. ఈ హ్యాండ్ బ్లౌజు లైనింగ్ అయితే అతికేసాం కదా. ఇంకా కటింగ్ అయితే ఎక్స్ట్రా పీస్ అయితే ఉంటుంది కదా, అది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అనమాట. అంటే బ్లౌజ్ యొక్క రెండో హ్యాండు లైనింగ్ అయితే అతికేస్తున్నా. చూడండి, క్రాస్ అనేది నేను అటు పక్కన వేసాను. మన పక్కన కాకుండా అటు పక్కకి వేస్తే అది లెఫ్ట్ హ్యాండ్ కింద వచ్చింది. ఇట్లా అయితే ఒకసారి మీరు చూసుకోండి. ఇవి మాకు తెలియదు అనుకోవద్దు, ఏదో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను మీకైతే చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే పక్కన పెట్టి చూపిస్తున్నాను కదా. అటువైపు ఒక క్రాస్ కటింగ్ అయితే ఉంది, ఇటు పక్కన ఒక క్రాస్ కటింగ్ హ్యాండ్ అయితే ఉందన్నమాట. ఇట్లా అయితే మనం కుట్టుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్ కింద మడత అయితే వేసుకుంటాం కదా, ఆ మడతని చెప్పేసి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క హ్యాండ్ కొలత అయితే తీసుకోవాలి. అంటే మనకి ఎంత పొడవు ఉంది బ్లౌజ్ హ్యాండ్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకసారి మటుకి పొడవు అయితే చూసుకోవాలి. అది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ హ్యాండ్ అయితే పొడవు చూసుకొని మిగతాది మనకి హ్యాండ్ ఫోల్డింగ్కి అయితే, అంటే లోపల పక్కకి ఫోల్డింగ్ చేస్తాం కదా హ్యాండ్కి, ఆ ఫోల్డింగ్కి అయితే సరిపోయిద్దా లేదని చూసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేనైతే కొలత అయితే వేసుకుంటున్నాను. బ్లౌజ్ హ్యాండ్ పొడవు అయితే చూడండి, ఇట్లా అయితే నాకు మడతకైతే సరిపోతుంది. ఒక 30 ఇంచ్ అయితే వచ్చిందనమాట, సరిపోద్ది ఫోల్డింగ్కి అయితే. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ జాయిన్ చేస్తాను. నేను అనేది ఇదే ఫాలో అవుతానండి, అందుకే నేను చెప్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ లైనింగ్ వేసేటప్పుడు ఉల్టా సీజా అయితే చూసుకోవాలి. అంటే ఏది మంచిది ఏది చెడు అనేది మనం బ్లౌజ్లో అనేది, అంటే ఉల్టా సీజా అంటారు, అదైతే చూసుకొని మనం లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇదైతే కాటన్ బ్లౌజ్ అండి, దీనికైతే గమ్ పెట్టేసి అంటించే అవసరం లేదు. మనకి మిషన్ మీద కుట్టిన మనకి జారదు కాబట్టి ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చు. ఇలా మొత్తం సరి చేసుకుంటా నేను లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను అనమాట. మనకి ఎక్కడ ముడతలు లేకుండా సరి చేసుకుంటా మనం చుట్టూ అయితే లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు మనం నిదానంగా చేసుకోవాలండి, ఎందుకంటే గబలన మనం కుట్టినా ఎక్కడైనా ముడతలు వచ్చేది కాబట్టి ముడతలు లేకుండా నిదానంగా చూసుకుంటా చేసుకోవాలి. మనకి ఇట్లా క్రాస్గా వచ్చినప్పుడు, అంటే మనకి క్రాస్ తిరిగేటప్పుడు
ఇక్కడైతే సూదిని కిందకి దించేసి మనం సరి చేసామంటే క్లాత్ అనేది అటు ఇటు జరగదనమాట. ఎప్పుడైనా సరే మనం క్లాత్ లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు జరగకుండా అలా సూదిని అయితే మనం కిందకి దించేసేసి క్లాత్లోంచి మనం సరి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేశాక ఎక్స్ట్రా మనకి పీస్ అయితే ఉంటుంది కదా, అదంతా కట్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, కటింగ్ చేశాక ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసేసి నడుం పట్టి అనమాట. ఇది మెయిన్ అండి, నడుం పట్టి కూడా. నడుం పట్టి బ్లౌజ్లో కూడా తిప్పి వేయచ్చు. తిప్పి వేస్తే ఏమవుతుందంటే నడుము ఎత్తుకున్నట్టు ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనము నడుం పట్టి అనేది కట్టుకోవాలి. ఇట్లా నేను నడుం పట్టి అనేది కుడుతున్నాను. లైనింగ్ జాయిన్ చేశాక నడుం పట్టి కుట్టకముందే పిల్స్ అయితే వేసుకోవచ్చండి, నడుం పట్టి ముందే. కాకపోతే నేనేంటంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత నడుము చూసుకొని, అంటే చుట్టుకొలత చూసుకొని, బ్లౌజ్ చుట్టుకొలత చూసుకొని నేను పిల్స్ అయితే వేస్తాను అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను పిల్స్ అయితే వేయలేదు, నడుం పట్టి ఒకటే వేసాను. ఈ విధంగా నడుం పట్టి కుట్టుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది బాగా అవిద్ది. చూడండి, ఈ విధంగా అయితే చక్కగా ఫోల్డింగ్ అయ్యిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా అయితే ఉంటుంది కదా. ఇక మనము ఈ లైనింగ్ అనేది మధ్యలో అట్లా పెట్టేసేసి అటువైపు ఇటువైపు లైనింగ్ అయితే తీసేసుకోవాలి. ఇది ఒక ఈజీ పద్ధతి అనమాట. మనము ఎటు మంచిది ఎటు సైడు అనేది మనం చూసుకోకుండా ఈ విధంగా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ అయితే అయిపోతాము. రెండు లైనింగ్లు కూడా ఒక పక్కనే మనం జాయిన్ చేసిన రోజులు కూడా ఉంటాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఈ రకంగా మనం ఫాలో అయ్యామంటే ఎటు సైడు అటు మనం లైనింగ్ జాయింట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత చూద్దాము. ఇదిగోండి, ఈ విధంగా అయితే జాయిన్ చేసిన తర్వాత ఇట్లయితే ఉంది. ఎక్స్ట్రా మనకి బ్లౌజ్ పీస్ అయితే ఉంది కదా, ఎక్స్ట్రా మనం లైనింగ్ అతకంగా అది కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం కటింగ్ చేసుకోవాలి. అలా ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయి. చూడండి, బ్లౌజు ఫ్రంట్ పార్ట్లు అనేది చూడండి, మనకి లెఫ్ట్ రైట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి అనమాట. ఒక్కొక్కసారి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే రెండు ఒకే సైడ్ అతికేసేసి చాలాసార్లు కూడా ఉప్ప తీయటం కుడటం అట్లా చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే లైనింగ్ అయితే జాయిన్ చేయొచ్చు అనమాట. ఇంకా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ డాట్స్లు అండి. ఫ్రంట్ డాట్స్లు వచ్చేసి మనకి షోల్డర్కి సమానంగా మనం మడుచుకొనేసేసి కింద డాట్స్ అయితే వేసుకోవాలి. 1 అంగుళం 2 అంగుళాలకు పెట్టుకొని తర్వాత వచ్చేసి ఉక్సులు కాజా పట్టి వైపు కూడా మనం 1 ఇంచు పైన నెక్ వైపు వదిలేసుకొని ఉక్సులు కాజాల పట్టి వైపు 2 ఇంచులు అయితే డాట్స్ అయితే వేసుకోవాలి. కింద డాట్స్ పట్టుకొని సంఖ వైపు నుంచి ఇంకో డాట్ అయితే వేసుకోవాలి. ప్రతి డాట్ కూడా 2 కుట్లు అయితే వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ సినిగిన కానీ మనకి కుట్లు అనేది ఓడవు. అలాగే రెండో ఫ్రంట్ పార్ట్ కూడా మనం డాట్స్ అయితే వేసుకుందాము. ఒక్కొక్కసారి మార్నింగే లేచి మిషన్ అయితే పెట్టాల్సి వచ్చింది అనమాట. ఇట్లా అయితే ఉంది, మిషన్ కుడుతున్నాను అనమాట. మార్నింగే కదా, ఇక ఇట్లా అయితే ఉన్నాను. తర్వాత వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అయితే అయిపోయింది కదా, ఇంకా షేప్ బెల్ట్లు అయితే వేయాలన్నమాట. షేప్ బెల్ట్లు అయితే ఈ విధంగా వేసుకోవాలి. ముందు లైనింగ్లు ఒక లైనింగ్ అయితే షేప్ బెల్ట్కి బ్లౌజ్ పీస్కి పై పక్కన పెట్టుకోవాలి. ఇంకో లైనింగ్ షేప్ బెల్ట్ వచ్చేసేసి ఇంకో బ్లౌజ్ పీస్కి కింద పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇట్లయితే కుట్టుకోవాలన్నమాట. ఈ క్రాస్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలో చూద్దాం. ఇప్పుడు లోడింగ్ అనేది ఎలా చేసుకోవాలని చెప్పేసి, అంటే కుట్టు కనిపించదు. ఇలా కుడటం వల్ల మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్లు అటొకటి ఇటొకటి మనం ఇట్లా జాయిన్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఫాలో అయితే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం
టైం అయితే పట్టిద్ది, కానీ టైం పట్టినా సరే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడండి ఇట్లా అయితే కుట్టాం కదా. ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇట్లా మనం రౌండ్గా చుట్టుకొని ఇంకా లోపల అట్లా పెట్టేసుకొని అటు క్రాస్ బెల్టు ఇటు క్రాస్ బెల్టు ఫోల్డింగ్ చేసేసేసుకొని ఇలా కుట్టాలన్నమాట. మళ్ళీ ఇవి కూడా 2 కుట్లు అయితే వేసుకోవాలి. 2 కుట్లు వేసుకున్నామంటే పైన కుట్టు వేయకోకుండా మనకి బాగుంటుంది నీట్గా అయితే. ఇలా 2 కుట్లు వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మనం షేప్ బెల్ట్ లోపల అయితే పెట్టాం కదా, అదైతే ఒక పక్క నుంచి బయటకైతే తీసేయచ్చు అనమాట. చాలా ఈజీగా అయితే వచ్చిద్ది. ఇలా తీసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న షేప్ పట్టి కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత ఫినిషింగ్ అయితే బాగుందో. ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలో అయితే వేసుకోవచ్చు. ఇదే అండి ఇవాళకి వీడియో అయితే.